చరిత్రలో చూసినట్లయితే స్కై డైవింగ్ యొక్క అతిపెద్ద ప్రమాదం ఒక చిన్న పొరపాటుతో సంభవించింది. 18 మంది స్కై డైవర్లు విమానం నుంచి దూకిన తర్వాత తమ పొరపాటును గమనించారు. కానీ అప్పటికే తప్పు సరిదిద్దుకునే సమయం చేజారిపోయింది. 18 మంది స్కై డైవర్ల ఉత్సాహం అంతా భయంగా మారింది. వీరంతా అనుభవం ఉన్న స్కై డైవర్లు, కానీ దురదృష్టవశాత్తు వారి సంవత్సరాల అనుభవం ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ప్రమాదంలో 16 స్కై డైవర్లు మరణించారు మరియు బయటపడిన 2 స్కై డైవర్లు వారి భయానక అనుభవం చెప్పినప్పుడు అంతా నివ్వెరపోయారు. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ఎంఎస్ రెడ్డి. గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ విషాదాన్ని లేక్ ఎరీ డిజాస్టర్గా గుర్తు చేసుకుంటారు. లేక్ ఎరీ అమెరికా రాష్ట్రమైన ఒహాయోలోని నార్త్ అమెరికాలోని 4వ మరియు ప్రపంచంలోనే 11వ పెద్ద సరస్సు. లేక్ ఎరీకి దక్షిణాన 11 కిలోమీటర్ల దూరంలో ఆట్నర్ ఎయిర్పోర్ట్ అనే చిన్న ఎయిర్ ఫీల్డ్ ఉంది. 27 ఆగస్టు 1967 రోజున ఈ ఎయిర్పోర్ట్కి 30 మంది స్కై డైవర్లు వచ్చారు. వారికి ఫ్రీ ఫ్లైట్ ఆఫర్ చేయబడ్డది. 2వ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన B-25 బాంబర్ విమానాన్ని మాడిఫై చేసిన ఒక ప్రైవేట్ సంస్థ వీరికి ఫ్రీ ఫ్లైట్ ఆఫర్ చేసింది. స్కై డైవర్లు ఒక్కొక్కరుగా విమానంలో కూర్చోవడం ప్రారంభించినప్పుడు B-25 బాంబర్లో వీరందరికీ స్థలం సరిపోలేదు. పైలట్ ఓవర్ వెయిట్ ప్రమాదం ఉంటుందని భయపడి చివరి క్షణంలో 20 మందిని మాత్రమే అనుమతించాడు. స్కై డైవర్ల అనుభవం మరియు వారి నైపుణ్యంపై ఆ 20 మంది ఎంపిక చేయబడ్డారు. అయితే మిగతా వారు వెళ్ళలేకపోతున్నందుకు బాధపడ్డారు. కానీ పైలట్ తీసుకున్న ఆ నిర్ణయం వారి ప్రాణాలను కాపాడబోతోందని వారికి అప్పుడు తెలియదు. ప్లాన్ ప్రకారం B-25 బాంబర్ ఆట్నర్ విమానాశ్రయం నుండి బయలుదేరి ఒక చుట్టూ తిరిగి 20,000 అడుగుల ఎత్తుకి చేరుకుంటుంది. మళ్ళీ అదే విమానాశ్రయం మీదుగా వచ్చినప్పుడు 18 మంది డైవర్లు అక్కడ డ్రాప్ కావాలి. తర్వాత 30,000 అడుగుల ఎత్తులోకి వెళ్ళి మిగతా 2 డైవర్లను డ్రాప్ చేయాలి. ఈ డైవర్లందరూ పారాషూట్ సహాయంతో తిరిగి ఆట్నర్ ఎయిర్పోర్ట్లో దిగాలి. ప్రతికూల వాతావరణం కారణంగా ఉదయం విమానం టేకాఫ్ కాలేదు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు B-25 బాంబర్ టేకాఫ్ అయ్యింది. విమానంలో కూర్చున్న డైవర్లందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఫ్రీ ఫ్లైట్ను పొందుతున్నందుకు ఉత్సాహం మరియు రెండవది బాంబర్ విమానం నుండి దూకడం వీరికి ఇదే మొదటి అనుభవం. B-25 టేకాఫ్ తర్వాత అదే ఎయిర్పోర్ట్ నుండి ఒక చిన్న సెస్నా 180 విమానం కూడా టేకాఫ్ చేసి 12,000 అడుగుల ఎత్తులో స్కై డైవర్ల విన్యాసాన్ని కెమెరాలో బంధించాలి. అయితే డైవర్లతో కూడిన B-25 పైకి లేచి ఒక రౌండ్ కొట్టడం ప్రారంభించింది. చెడు వాతావరణం కారణంగా 2 విమానాల పైలట్లు సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్కి కనెక్ట్ చేయబడ్డారు వాళ్ళ లొకేషన్ని తెలుసుకోవడానికి. చివరికి 1 గంట తర్వాత B-25 బాంబర్ 20,000 అడుగుల ఎత్తుకి చేరుకుంది. పైలట్ కంట్రోల్ టవర్ని సంప్రదించి రేడియో సహాయంతో తన లొకేషన్ని తెలుసుకున్నాడు. ఆ సమయంలో GPS టెక్నాలజీ లేని కారణంగా ప్రతికూల వాతావరణంలో పైలట్లు కంట్రోల్ టవర్ నుండి సహాయం కోరవలసి వచ్చేది. కంట్రోల్ టవర్ B-25 పైలట్కి వారి విమానం ఆట్నర్ ఎయిర్పోర్ట్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా తెలియజేసింది. అంటే వారి విమానం డ్రాప్ జోన్కి ఇంకా కొద్ది దూరంలోనే ఉన్నట్టు. 1 నిమిషం తర్వాత సెస్నా 180 పైలట్ కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ని సంప్రదించి వారి లొకేషన్ అడిగాడు. ప్రతికూల వాతావరణం వల్ల సెస్నా 180 పైలట్కి B-25 విమానం కనబడలేదు. డ్రాప్ జోన్ని చేరుకున్న తర్వాత సెస్నా 180 యొక్క పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ను సంప్రదించాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సెస్నా పైలట్కి తాను B-25 కంటే 9 కిలోమీటర్ల వెనకాల ఉన్నారని చెప్పారు. మ్యాప్లో చూస్తే B-25 విమానం ఆట్నర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటే సెస్నా యొక్క స్థానం B-25 వెనక 9 కిలోమీటర్లు అంటే ఆట్నర్ విమానాశ్రయం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉందని అర్థం. కొన్ని నిమిషాల తర్వాత 20,000 అడుగుల ఎత్తులో B-25 యొక్క పైలట్ అతని స్థానాన్ని మళ్ళీ తెలుసుకున్నాడు. ఈసారి అతను ఆట్నర్ ఎయిర్పోర్ట్పై ఉన్నాడని కంట్రోలర్ అతనికి చెప్పాడు. వారు ఆట్నర్ ఎయిర్పోర్ట్ పైకి చేరుకున్నారని పైలట్ 18 మంది స్కై డైవర్లను దూకమని సిగ్నల్ ఇచ్చాడు. ఆ చిన్న పొరపాటు స్కై డైవర్ల ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టింది. అంత ఎత్తులో -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండడం కారణంగా స్కై డైవర్లందరూ వెచ్చదనాని కోసం ఒకటి కాకుండా ఎక్కువ జంప్ సూట్లు వేసుకున్నారు. అందరూ స్కై డైవర్స్ ఒకేసారి B-25 నుండి జంప్ చేశారు.
తద్వారా కిందికి వెళ్లే సమయంలో కలిసి ఫార్మేషన్ చేయగలరు. ఆ సమయంలో వారి కింద మేఘాలు దట్టంగా ఉన్నాయి. వారి పారాషూట్లు మేఘాలను దాటిన తర్వాత ఓపెన్ చేయవలసి ఉంది. వారందరూ ఫ్రీ ఫాల్ని ఎంజాయ్ చేస్తూ కిందికి వెళ్తున్నారు. కానీ వారు మేఘాలను దాటినప్పుడు వారి ఉత్సాహం అకస్మాత్తుగా భయంగా మారింది. వారి క్రింద ఉన్నది నేల కాదు, అతిపెద్దదైన ఎరీ సరస్సు. ఎటువైపు చూసినా నీరు తప్ప నేల కనబడడం లేదు. ఆ సమయంలో వారి ఎత్తు సుమారు 3000 అడుగులు. ప్రతి ఒక్కరూ వెంటనే తమ పారాషూట్లను తెరిచారు. సరస్సు యొక్క తీరంలో నేలకి దగ్గరగా ఉన్న నీటిలో వారు ఎలాగోలా దిగడానికి ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు అలా కాలేదు. వారు నీటిలో దిగిన చోటు నేల నుండి కనీసం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. వారు నీటిలో దిగిన తర్వాత వారి పారాచూట్లను వెంటనే విప్పి నీటిపై ఈదుకుంటూ సహాయం కోసం వేచి ఉండాలని భావించారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు అస్సలు జరగలేదు. వాళ్ళు వేసుకున్న ఎక్స్ట్రా బట్టల బరువు వల్ల వాళ్ళు నీటి మీద తేలడం కష్టమైంది. వారిలో 2 డైవర్లు ల్యాండింగ్కు ముందు షూస్ ఇంకా ఎక్స్ట్రా డ్రెస్ తీసి పాడేయడం వల్ల కొద్దిసేపు నీటిలో ఉండగలిగారు. తర్వాత వారిద్దరిని రెస్క్యూ టీం కాపాడగలిగింది. మిగిలిన 16 మంది డైవర్లు ప్రాణాలతో బయటపడలేకపోయారు. కొన్ని రోజుల వరకు వారి మృతదేహాలు దొరకలేదు. 1 వారం తరువాత వారి మృతదేహాలు తీయగలిగారు. ఈ ప్రమాదం ప్రపంచ వార్తలోకి ఎక్కింది. ఈ ప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకోవడానికి ఒక దర్యాప్తు బృందాన్ని నియమించారు. B-25 విమానం డైవర్లను ఎక్కడ డ్రాప్ చేశారు, ఎవరి తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు స్కై డైవర్స్ ఎరీ సరస్సు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆట్నర్ విమానాశ్రయంపై ఉన్నప్పుడు B-25 వారిని డ్రాప్ చేసినట్టు చెప్పారు. ఆ రోజు వీస్తున్న బలమైన గాలుల కారణంగా స్కై డైవర్స్ ఆట్నర్ ఎయిర్పోర్ట్ నుండి ఎరీ సరస్సులోకి వెళ్ళి ఉంటారని వారు విశ్వసించారు. బలమైన గాలుల కారణంగా డైవర్స్ ఎరీ సరస్సులోకి వెళ్లే అవకాశం ఉంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ చెప్పిన ప్రకారం గాలులు డైవర్లను మొత్తం 20 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్ళాయి. ఆట్నర్ ఎయిర్పోర్ట్ నుండి ఎరీ సరస్సుకు 10 కిలోమీటర్లు మరియు ఆ తర్వాత మరో 10 కిలోమీటర్లు. నిపుణులు ఆ రోజు గాలి వేగం మరియు డైవింగ్ ఎత్తు ఆధారంగా క్యాల్కులేషన్ చేసినప్పుడు డైవర్లు కేవలం 5 కిలోమీటర్ల వరకు మాత్రమే డ్రిఫ్ట్ చేయగలరని వారు తెలుసుకున్నారు. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఏదో తప్పు ఉందని దర్యాప్తు బృందానికి అనిపించింది. అయితే మరోవైపు B-25 మరియు సెస్నా విమానాల పైలట్లు మా లొకేషన్ గురించి మాకు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పారు. 2 పైలట్లు ATCని తమ లొకేషన్ను అడిగిన సమయంలో కంట్రోలర్ల షిఫ్ట్లో మార్పు వచ్చింది. రెండో కంట్రోలర్ B-25కి చెప్పబడిన లొకేషన్ వాస్తవానికి సెస్నా యొక్క లొకేషన్. అంటే B-25 పైలట్కి వారు ఆట్నర్ విమానాశ్రయం మీదుగా ఉన్నారని చెప్పినప్పుడు సెస్నా 180 వాస్తవానికి విమానాశ్రయం మీదుగా ఉంది మరియు B-25 ఎరీ సరస్సు మీదుగా ఉంది. అందులోనూ డైవర్లు మరియు పైలట్లు విమానయాన నిబంధనలకు విరుద్ధంగా లక్ష్యం కనపడక ముందే దూకడం అనేది తప్పు. 16 మంది డైవర్ల గుర్తుగా 2 సంవత్సరాల వరకు వేరే స్కై డైవర్స్ ఫ్లోటింగ్ పరికరాలు ధరించి ఎరీ సరస్సుపై డైవ్ చేసేవారు. 1972లో కోర్టు ఫెడరల్ ఏవియేషన్ అథారిటీని ఈ 16 మంది డైవర్ల మరణానికి కారణం అని తేల్చింది మరియు B-25 పైలట్ లైసెన్స్ని శాశ్వతంగా సస్పెండ్ చేశారు. స్కై డైవర్లు ఏదైనా నీటి నుండి 50 కిలోమీటర్ల దూరంలోనే దూకాలని ఒక నిబంధన రూపొందించబడింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మరవకండి, ఎందుకంటే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు, విశేషాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్.